మనం ఏడ స్టార్ట్ చేసినామో ఆన్నే ముగించేద్దాం. ఇగో ఈడైతే స్టార్ట్ చేసిన పటంచేర్, ఇస్నాపూర్, ఎక్కడెక్కడో తిరిగినాం. కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, ఎంఐజీ, బిహెచ్ఎల్ అన్ని తిరిగి మళ్ళీ ఇంటికి అయితే పోతున్నాం. ఈ రోజు అయితే పెద్ద అడ్వెంచర్ అయితే అయింది. 40 కిలోమీటర్లు అయింది. ఇంటికి వెళ్ళిపోదాం. ఇగో అద్దాలు బాగున్నాయా? 100 రూపాయలు. మీరే చెప్పండి, మీరు ఎంత అడ్వెంచర్. ఒక అర్ధ కిలో ఉప్పు ఊరింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సండే రోజు గట్టిగానే అడ్వెంచర్ ప్లాన్ చేసినాము. అసలు ఏమైందంటే ఈరోజు ఒక వారం కింద నాకు ఒక ఎలుక కరిచింది. ఇక ఎందుకు కరిచింది అనేది ఇక కరిచింది అంతే. అయితే టీటీ వేయించుకున్నా. ఇంకా అదే రేపీస్ ఉంటారు కదా, రేపీస్ ఒక టీటీ 2 రేపీస్ వేసిరు అనమాట. అయితే ఇంకా 3 సార్లు డేట్లు రాసిరు. అది ఈరోజు సండే అనమాట. ఈరోజు ఫిబ్రవరి 1. ఇక మనం ఎట్లా హాలిడే కాబట్టి ఇక సైకిల్ మీద పోదామని ఫిక్స్ అయినాం. అయితే 9 to 12 ఉంటుంది. గవర్నమెంట్ ఈరోజు ఉంటుందా లేదా అని నాకు తెలియదు. ఇక పోతే ఒకవేళ ఉంటే వేయించుకుంటాం, లేకపోతే మన అడ్వెంచర్ అవుతుంది. ఇప్పుడు నేను ఎట్లా పోతున్నా అంటే ఇస్నాపూర్ నుంచి ముత్తంగి, పటంచెరి రూట్లో పోతున్నాను అనమాట. ఇంకా 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 ఏడ అలసిపోతే ఆడ ఆగి వీడియో చేస్తా, అది సంగతి. లెట్స్ గో. మనము ఏడికి వెళ్తున్నా చెప్పలేం కదా. నాకైతే ఎలుక కరిచింది అనమాట. ఎలుక కరిచి ఒక డోస్ అయితే వేసుకున్నారు రేపీస్, ఒక టీటీ ఇంకా 2 రేపీస్. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం, అది సంగతి. కొండాపూర్ ఇస్నాపూర్ నుంచి స్టార్ట్ అయినా. ఇస్నాపూర్ నుంచి పటంచెర్, ఆర్తిపురం, బీరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లి. ఇప్పుడు ఏడున్నా అంటే ఆల్ ఇండ్ బస్ స్టాప్లో ఉన్నా. ఇగో వెనకాల ఆల్ ఇండ్ బస్ స్టాప్లో ఉన్నా. ఏడాగి వీడియో చేద్దామన్నా కూడా ఒకటే సౌండ్, గుయ్ 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 గుయ్. 10:30 అయింది. 12 వరకు అయితే లాస్ట్. ఇంకో హాఫ్ అన్ అవర్లా పోతాం అనుకుంటున్నా నేనైతే, అది సంగతి. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాం. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాం అనమాట సైకిల్ మీద. మనం అడ్వెంచర్ చేసి వచ్చినాం కానీ హాస్పిటల్ అయితే బంద్ ఉందన్నమాట. అడ్వెంచర్ అయితే అయింది. 40 కిలోమీటర్స్ అవుతుంది ఈరోజు గట్టిగా మనకి. ఇక్కడ బోర్డు చూస్తురా, అదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ 5కి ఒకటి ఉన్నది, 20కో ఏమో 26కి ఒకటి ఉన్నది ఇంజెక్షన్ రేబీస్. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చేస్తున్నాను నేను. ఎవరికన్నా కుక్క కానీ ఎలక కానీ, కుక్క, ఎలక, పిల్లి ఈ 3 కరిస్తే ఇక్కడ ఇంజెక్షన్ అంటే ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు. నాకు ఇక్కడ ఆఫీస్కి దగ్గర అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వేయించుకున్నాను. అది 9 to 12 టైమింగ్స్ వచ్చేసి 9 to 12 అనమాట. అది కెమెరా రోలింగ్ సార్ అండ్ యాక్షన్. నేనే అనమాట. చెప్పిన విషయమే మళ్ళా సైకిల్ మీద ఎక్కి చెప్పడానికి రెడీ అవుతున్నా, అది సంగతి. మనమైతే బిహెచ్ఎల్ అవుతున్నాం. మనం ఎందుకు వచ్చినామంటే మనం ఒక ఇన్ఫర్మేషన్, మీకైతే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను నేనైతే. మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇక్కడ లింగంపల్ల మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన చాయ్ తాగినా ఇప్పుడే వీడియో అయితే తీస్తున్నాడు. అయితే నాకు ఎన్నిసార్లు చెప్పిందే చెప్పి బోర్ కొట్టిస్తున్నా మీకైతే. ఎలుక కరిచింది అనమాట. ఎలుక కరిస్తే నేనైతే టీటీ తీసుకున్నా. ఇంకా 2 రేబీస్ ఇంజక్షన్లు అయితే వేసిరు అనమాట. 2 రేబీస్ ఇంజక్షన్లు వేసి అయితే ఇంకా 3 ఇంజక్షన్లు డేట్లు రాసిరు. ఈరోజు 1 తారీఖు ఒకటి, 5 తారీఖు ఒకటి, 26 తారీఖు ఒకటి, 3 డేట్లలో అయితే రాసిరు. ఈరోజు సండే అనమాట. నేనేం చేసిన, మనకు సండే అడ్వెంచర్ ఇక 2 పనులు అవుతాయని చెప్పి పోయినా. కొండాపూర్ అయితే పోయినా, ఆడనైతే బంద్ ఉన్నది అనమాట. ఇక మళ్ళీ నెక్స్ట్ రేపన్నా పోదాం, 5 తారీఖు అన్నా పోదాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అంతే. ఎలుక కానీ, కుక్క కానీ, ఇంకోటి ఏంది పిల్లి, ఈ 3కి అయితే రేబీస్ అయితే వేస్తారనమాట వ్యాక్సిన్. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే నేనైతే వేయించుకున్నాను. జస్ట్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏ ఫ్రెండ్స్, షాక్ అయ్యిరా? నేనే అనమాట. ఇగో రోడ్ మీద వచ్చేటప్పుడు అద్దాలు అయితే కొన్నాం. మనం ఏడ స్టార్ట్ చేసినామో ఆన్నే ముగించేద్దాం. ఇగో ఈడైతే స్టార్ట్ చేసిన పటంచెర్, ఇస్నాపూర్, ఎక్కడెక్కడో తిరిగినాం. కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, ఎంఐజీ, బిహెచ్ఎల్ అన్ని తిరిగి మళ్ళీ ఇంటికి అయితే పోతున్నాం. ఈరోజు అయితే పెద్ద అడ్వెంచర్ అయితే అయింది. 40 కిలోమీటర్లు అయింది. ఇంటికి వెళ్ళిపోదాం. ఇగో అద్దాలు బాగున్నాయా? 100 రూపాయలు, అది సంగతి. ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్స్. ఇగో మన సైకిల్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. 40 కిలోమీటర్స్ అయింది అనుకుంటున్నా. ఎంత అవుతుందో మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను తర్వాత. మీరే చెప్పండి, మీరు ఎంత అడ్వెంచర్ చేసిరు ఇంతవరకు. నేనైతే
ఇన్ని కిలోమీటర్స్ ఎప్పుడు దొక్కలే. ఒక అర్ధ కిలో ఉప్పు ఊరింది నాకు. ఇదే హైయెస్ట్ మన రైడ్. ఏం మాట్లాడుతున్నా నాకు కూడా తెలుసు. ఒక చాయ్, ఈ 40 కిలోమీటర్స్లో ఒక చాయ్, ఒక అరటిపండు, ఒక కొబ్బరి బొండం, 4 ఇడ్లీలు, కొన్ని వాటర్. అసలు నేను మీకు చెప్పడం మర్చిపోయినా. ఏ బ్రో బాటిల్ ఏది? సైకిల్ వాటర్ బాటిల్ అయితే కొన్నా, చూస్తున్నారు కదా. డెకెత్లాన్లో అయితే కొన్నా. హెల్మెట్ చూసినా కానీ అది మన సైకిల్ కంటే రేట్ ఎక్కువ ఉన్నది. అందుకే హెల్మెట్ కొంచెం మెల్లిగా కొందాం. అది ఈరోజు అయితే సండే అడ్వెంచర్ అయితే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.